రాష్ట్రంలో ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. స్టేట్ ప్రెసిడెంట్ మిట్టా కృష్ణయ్య మాట్లాడుతూ సర్వీస్ రూల్స్, కొత్త పీఆర్సీ కమిటీ, 30% ఇంటీరియర్ రిలీఫ్, సిపిఎస్ రద్దు వంటి డిమాండ్లు ఉంచారు. డిఏలు, జీపీఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే చెల్లించాలని కోరారు. వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారములు. నా పేరు మిట్టా కృష్ణయ్య, పిఆర్టీఏపీ స్టేట్ ప్రెసిడెంట్. ముఖ్యంగా గత నెల 16వ తారీఖు పిఆర్టీ పక్షాన రాష్ట్ర అధినేత సిఎస్ గారికి ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. 21వ తేదీ అన్ని జిల్లా కార్యక్రమాల కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తాము. తదుపరి 20వ తారీఖు విజయవాడ నందు 12వ పిఆర్సీ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ వేయడం జరిగింది. ఇంతవరకు చైర్మన్ నియామకం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాల పరిమితి అయింది. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి 12వ వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి చాలా మంది కరోనా సమయంలో ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాల కార్యనియామకాలు ఇంతవరకు పూర్తి కాలేదు. ఖచ్చితంగా వాటికి జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యల సాధన కోసమై రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లాలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక బకాయిలు ఇంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు రాలేదు. పెండింగ్ డిఏలో ఉన్నాయి. ఐఆర్ఈలు 2023 నుంచి పిఆర్సీ కమిషన్ వేయాల్సిన సందర్భంలో కూడా ఇంతవరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. తర్వాత 30% ఐఆర్ మేము డిమాండ్ చేస్తున్నాం. మామూలుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన అర్లీవ్స్ కానీ, డిఏ అరియర్స్ కానీ ఉన్నటువంటి బకాయిలన్నీ సత్వరమే చెల్లించాలని, సర్వీస్ రూల్స్ కూడా మాకు దాదాపు 22 సంవత్సరాలుగా ప్రమోషన్లు ఆగిపోయినటువంటి